Dear students, welcome to my channel Lakshman Teaches. I am Lakshman Rao, your trainer. In today's video, I am going to explain the short story titled The Short-Sighted Brothers, meant for first year intermediate students of Telangana state. Before getting into the story, let us have the appetizer. Honesty is the best policy. Have you heard of this wise saying? Do you like it? Are you ready to practice it? Do you find people around you following this principle? Why doesn't everyone follow it? Eager to know the answers? స్టూడెంట్స్, ఈరోజు మనం ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనేటువంటి ఒక మంచి కథ చదువుకోబోతూ ఉన్నాం. ఇది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని థర్డ్ షార్ట్ స్టోరీ. కథలోకి వెళ్ళే ముందు మనం దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలని గమనిద్దాం. సహజంగా మనం వింటూ ఉంటాం, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, దట్ ఈస్ ద పీపుల్స్ సే. సో జనం ఏమంటూ ఉంటారంటే, ఆనెస్టీ, నిజాయితీగా ఉండటం అనే ఒక మంచి పద్ధతి అని చెప్తూ ఉంటారు. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ప్రాక్టీస్ దిస్ ప్రిన్సిపల్? దే కెన్ సే a lot. But when it comes to them, how many of them follow this principle? That is the question. చెప్పడానికి బాగానే ఉంటాయి. సో ప్రీచింగ్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు. బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ప్రాక్టీస్ దిస్? కానీ ఎంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు దీన్ని అని చెప్పడం కోసం మనం మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది నిజాయితీగా ఉంటూ ఉన్నారు, పోనీ మనం నిజాయితీగా ఉన్నామా? సో మనల్ని మన ఇంట్రాస్పెక్షన్, దట్ మీన్స్ ఆత్మశోధన, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినట్లుగా ఈ కథ మనకి చెప్తూ ఉంటుంది. అబౌట్ ద స్టోరీ, ఈ కథ గురించి తెలుసుకుందాం. దిస్ ఫోక్ టేల్ మేక్స్ అన్ ఇంట్రెస్టింగ్ రీడింగ్. విత్ ఇట్స్ గ్రిప్పింగ్ నరేషన్, ద స్టోరీ ఎక్సైట్స్ ద రీడర్ థరోలీ. In the end, it takes a sudden twist, stunning and surprising the reader. Equally shocked were the brothers in the story. The brief story effectively exposes the follies of the brothers, prompting many a reader to introspect. ఇదొక ఫోక్ టేల్, దట్ మీన్స్ ఒక జానపద కథ. అంటే మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ పొలం పనులు చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఒక పనిలో నిమగ్నమై వాళ్ళు కొన్ని కూలి రాగాలు తీస్తూ ఉంటారు, లేదా పొలం పనిలో ఉన్నవాళ్ళు పాటలు పాడుతూ ఒక కథని నోటి ద్వారా దాన్ని పాస్ చేస్తూ ఉంటారు. అలా ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్, అంటే ఒక తరం నుంచి మరొక తరానికి ఓరల్లీ ట్రాన్స్మిటెడ్ స్టోరీస్, ఏవైతే నోటి ద్వారా చెప్పబడినటువంటి కథలు ఉంటాయో వాటిని మనం ఫోక్ టేల్స్ అంటూ ఉంటాం. ది షార్ట్ సైటెడ్ బ్రదర్స్ ఈజ్ ఎ చైనీస్ ఫోక్ టేల్. ఇది ఒక చైనాకు సంబంధించినటువంటి ఒక జానపద కథ. ఇన్ దిస్ స్టోరీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ 3 షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఇక్కడ ఒక ముగ్గురు హ్రస్వ దృష్టి, అంటే దగ్గర ఉన్నటువంటి వస్తువులను వాళ్ళు గమనించలేరు, దూరంగా ఉన్నటువంటి వస్తువులను వాళ్ళు గమనించలేరు. అలాంటి దాన్ని షార్ట్ సైటెడ్నెస్, దగ్గరగా ఉన్నటువంటి మాత్రమే వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. సో అలాంటి ముగ్గురు అన్నదమ్ముల గురించి మనం ఈ కథలో తెలుసుకోబోతూ ఉన్నాం. ద మెసేజ్ దట్ ఈస్ కన్వేడ్ త్రూ దిస్ షార్ట్ స్టోరీ ఈజ్ బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. ఈ కథ ద్వారా మనకు వచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అబద్ధాన్ని ఆడకూడదు, నిజాయితీని వదిలిపెట్టకూడదు. బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ ఈజ్ ఎ కన్ఫ్యూషియస్ సేయింగ్. చైనాకు చెందినటువంటి తత్వవేత్త అయినటువంటి కన్ఫ్యూషియస్ చెప్పాడు, బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి, ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండు అని చెప్పాడు. 3 aged brothers, central characters, were short-sighted, both physically and mentally. ఇక మనం కథలోకి వెళ్దాం. 3 elderly brothers, all very short-sighted, lived in a large house on the outskirts of a city in China. So it is about, the story is about 3 elderly brothers. They are all very short-sighted. ముగ్గురికి కూడా ఒకే లోపం ఉంది, అది దృష్టి లోపం. వాళ్ళు they lived in a large house on the outskirts of a city in China. వాళ్ళు ఒకే ఇంట్లో, ఒక పెద్ద ఇంట్లో, చైనాలో ఉన్నటువంటి ఒక టౌన్ అవుట్స్కర్ట్స్లో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వన్ డే ద యంగెస్ట్ బ్రదర్ సజెస్టెడ్ దట్ హీ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ది ఫినాన్సెస్. సో సైటింగ్ ద ఎల్డెస్ట్ బ్రదర్ షార్ట్ సైటెడ్నెస్ యాజ్ ఎ రీజన్, ద యంగెస్ట్ బ్రదర్ ప్రపోజ్ టు మేనేజ్ దైర్ ఫ్యామిలీ ఫినాన్సెస్. ఒకరోజు అందరికంటే చిన్నవాడైనటువంటి ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడైనటువంటి వాడు, పెద్దవాడికి చూపు సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఫినాన్షియల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా ఉంటే, ఈ రోజు నుంచి ఐ కెన్ సూపర్వైజ్, నేను సూపర్వైజ్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చాడు. హీ మేడ్ ఏ ప్రపోజల్.
to the rest of the brothers that he would be the in charge of the family's finances. ఎల్డర్ బ్రదర్ సైట్ ఈజ్ సో బ్యాడ్. దానికి ఒక రీజన్ కూడా సైట్ చేశాడు, అంటే రీజన్ కూడా చెప్పాడు. ఆ రీజన్ ఏమిటంటే ఎల్డర్ బ్రదర్ సైట్ ఈజ్ సో బ్యాడ్ హీ కాంట్ సీ హౌ మచ్ మనీ హీ ఈజ్ రిసీవింగ్ ఆర్ గివింగ్. అన్నయ్యకి చూపు సరిగా కనిపించలా. సో అతను ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నాడు, ఎంత డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నాడు, లేకపోతే ఎవరైనా తనకు డబ్బులు ఇస్తూ ఉంటే ఎంత డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, ఇది తనకి సరిగ్గా తెలియట్లా. అండ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ డిజబిలిటీ హీ యాడెడ్. అంతేకాదు, ఇతనికి ఉన్నటువంటి దృష్టిలోపం అక్కడ డబ్బులు తీసుకునే వాళ్ళకి లేకపోతే తిరిగి ఇచ్చే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, ఒక బెనిఫిట్, లాభంగా మారింది. ఎందుకనంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారో లేకపోతే ఎంత డబ్బులు ఇతని దగ్గర నుంచి తీసుకుంటున్నారో ఇతనికి ఏమాత్రం కనిపించకపోవటం వలన అది ఒక అడ్వాంటేజ్గా మారిపోయిందని చెప్తూ తను ఇక్కడ నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే చూసుకుంటాను అన్నాడు. చూడండి, ఏదైనా పట్టించుకోకపోవచ్చు కానీ డబ్బుకు సంబంధించిన విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు చాలా స్ట్రిక్ట్గానే ఉంటూ ఉంటారు, అంటే పట్టింపుతో ఉంటూ ఉంటారు. దాంతో రెండో వాడికి కొంచెం కోపం వచ్చింది. యాజ్ ఇఫ్ యూ కెన్ సీ బెటర్ స్నీడ్ ద సెకండ్ యంగెస్ట్ బ్రదర్. స్నీడ్ అంటే ఏమిటి, కొంచెం కోపంతో చిరుకోపం అంటూ ఉండొచ్చు, లేదా మనం చెప్పాలి అంటే కూడా స్పోక్ ఇన్ ఎ వెరీ అన్కైండ్ వే, స్పోక్ ఇన్ సచ్ ఎ వే దట్ షోస్ నో రెస్పెక్ట్. దాంతో రెండో వాడికి కొంచెం కోపం వచ్చి అంటూ ఉన్నాడు, యాజ్ ఇఫ్ యూ కెన్ సీ బెటర్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ అవర్ ఫినాన్సెస్ షుడ్ బి హ్యాండిల్డ్ బై ద వన్ హూ హ్యాస్ ద బెస్ట్ సైట్ దెన్ ఇట్ ఈస్ ఐ హూ షుడ్ బి గివెన్ ఛార్జ్. ఓకే, నువ్వు బాగా చూస్తున్నావు అనుకుంటున్నాను, కానీ మన కుటుంబానికి సంబంధించినటువంటి ఈ డబ్బు వ్యవహారాలు ఎవరైతే చూడాలనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తికి చూపు బాగా కనిపించాలంటున్నావు కదా. సో ద సెకండ్ బ్రదర్ క్లెయిమ్డ్ దట్ హిజ్ ఐసైట్ ఈజ్ బెటర్ దాన్ ద సెకండ్ వన్. ఓకే, తన అంటే పెద్దవాడి కంటే లేకపోతే చిన్నవాడి కంటే తన యొక్క చూపు బాగా ఉందని చెప్తూ, సో ఐ వుడ్ బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫినాన్స్ సెక్షన్, కాబట్టి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు నేనే చూసుకుంటానని రెండో వాడు ముందుకు వచ్చాడు. సో ద వన్ హూ హ్యాస్ ద బెస్ట్ సైట్ దెన్ ఇట్ ఈస్ ఐ హూ షుడ్ బి గివెన్ ఛార్జ్. ఐ కెన్ సీ బెటర్ దాన్ ఎయిదర్ ఆఫ్ యూ. ఐ కెన్ సీ బెటర్ దాన్ ఎయిదర్ ఆఫ్ యూ. నేను మీ ఇద్దరి కంటే కూడా నా చూపు బాగా ఉంది, బాగా చూడగలుగుతున్నాను, కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ అఫైర్స్ అన్నీ కూడా నేనే చూస్తానని చెప్పాడు. అండ్ దీంతో అందరికంటే పెద్దవాడు ఉన్నాడు కదా, అప్పటిదాకా ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను చూస్తూ ఉంటాడు కదా, మరి అతను అంత తేలిగ్గా తన యొక్క అధికారాన్ని వదులుకుంటాడా? నో, ఎట్టి పరిస్థితులు వదులుకోడు. కాబట్టి వాడేమన్నాడు అంటే, ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ దట్ సెట్ ద ఎల్డెస్ట్ బ్రదర్. అయ్యో, మీరు ఇలా మాట్లాడుతున్నంటే నాకేదో అనుమానం ఉంది, ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని తన అనుమానాన్ని వ్యక్తీకరిస్తూ, లెట్ us సెటిల్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. సో ఈ వ్యవహారాన్ని మనం ఇక్కడ కూర్చొని చర్చించుకొని తేల్చేసుకుందాం. రైట్, మొదటిసారి చివరిసారి కూడా ఇదే. ఐ హ్యావ్ హెర్డ్ ద మొనాస్టరీ ఈజ్ పుట్టింగ్ అప్ ఎ టాబ్లెట్ ఇన్స్క్రైబ్డ్ విత్ ఎ సేయింగ్ అబౌవ్ ద మెయిన్ డోర్ వే టు నైట్. అతను చెప్పాడు, పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు ఏమన్నాడంటే, ఐ హ్యావ్ హెర్డ్ ద మొనాస్టరీ. మొనాస్టరీ మీన్స్ ద ప్లేస్ వేర్ ద మంక్స్ లివ్. ఆశ్రమం అంటూ ఉంటాం. ఇక్కడే మన పక్కనే ఉన్నటువంటి ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ డోర్వే, ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో ఆ ఆశ్రమంలోనికి ప్రధానమైన ద్వారం ఉందో దానిపైన ఒక ఈజ్ పుట్టింగ్ అప్ ఎ టాబ్లెట్, దానిపైన ఒక శిలాఫలకాన్ని పెడుతూ ఉన్నాడు. టాబ్లెట్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఫ్లాట్ పీస్ ఆఫ్ స్టోన్ విత్ వర్డ్స్ కట్ ఇన్ టు ఇట్. కాబట్టి ఇది ఒక శిలాఫలకం. తర్వాత దీని మీద ఇన్స్క్రైబ్డ్ విత్ సేయింగ్, దాని మీద ఏదో చెక్కినట్టుగా కూడా ఉన్నది, ఇన్స్క్రిప్షన్ అంటూ ఉంటున్నాడు. ఇన్స్క్రైబ్డ్ అంటే కట్ వర్డ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్టోన్. ఆ రాతి ఫలకం మీద ఏవో వాయిస్ సేయింగ్స్ కూడా చెక్కారంట, ఏవో పెద్ద పెద్ద సూక్తులు చెక్కారు అని చెప్పేసి చెప్తూ ఎన్నడు అబౌవ్ ద మెయిన్ డోర్ వే టు నైట్. అదిగో ఆ శిలాఫలకాన్ని రాత్రి దాని మీద పెట్టబోతూ ఉన్నారు. లెట్ us గో దేర్ టుమారో అండ్ టెస్ట్ అవర్ విజన్. రేపు ఉదయం మనం అక్కడికి వెళ్దాం. ఎందుకు? టు టెస్ట్ అవర్ విజన్, మన యొక్క దృష్టిని పరీక్షించుకోవడం కోసం. హూ ఎవర్ కెన్ రీడ్ ద ఇన్స్క్రిప్షన్స్ విత్ ద లీస్ట్ స్ట్రెయిన్ విల్ గెట్ చార్జ్ ఆఫ్ అవర్ మనీ. అగ్రీడ్. హూ ఎవర్ కెన్ రీడ్ ద ఇన్స్క్రిప్షన్ విత్ ద లీస్ట్ స్ట్రెయిన్ విల్ గెట్ చార్జ్ ఆఫ్ అవర్ మనీ. సో రేపు ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు ద పర్సన్ హూ ఈజ్ ఏబుల్ టు రీడ్ ద ఇన్స్క్రిప్షన్ వితౌట్ టేకింగ్ మచ్ డిఫికల్టీ, వితౌట్ హ్యావింగ్ మచ్ డిఫికల్టీ. సో హూ కెన్ సీ ద ఇన్స్క్రిప్షన్ బెటర్ దాన్ ది అదర్స్. మిగిలిన వాళ్ళకంటే ఎవడైతే చక్కగా చూసి దాన్ని స్పష్టంగా చదవగలడో హీ వుడ్ బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫినాన్సెస్. కాబట్టి వాడే ఈ కుటుంబానికి సంబంధించిన డబ్బు వ్యవహారాలన్నీ చూస్తాడు. అగ్రీడ్, ఒప్పుకుంటారా అని అడిగాడు. అగ్రీడ్ సెడ్ హిస్ బ్రదర్స్ ఇన్ యూనిజన్. సో ఇట్ సీమ్ టు బి ఎ గుడ్ ప్రపోజల్. కాబట్టి మంచి ప్రపోజల్ అనిపిస్తుంది కదా.
కాబట్టి మిగిలిన వాళ్ళు ఏమాత్రం సందేహం లేకుండా ఒప్పుకుంటామని చెప్పేశారు. గుడ్, నౌ గో అవే అండ్ లెట్ మీ గెట్ ఎ ఫ్యూ వింగ్స్. అయితే ఇప్పుడు మీరు లీవ్ నౌ, మీరు వెళ్ళిపోండి. ఐ హ్యావ్ టు స్లీప్. గెట్ ఎ ఫ్యూ వింగ్స్ అంటున్నాడు. గెట్ ఎ ఫ్యూ వింగ్స్ అంటే అర్థం నిద్రపోవటం అనమాట. స్లీప్ ఫర్ ఏ షార్ట్ వైల్, కొంచెంసేపు నిద్రపోవటం. కాబట్టి పెద్ద ఆయన ఏం చెప్పారంటే ఇప్పటికి వెళ్ళిపోండి, నిద్రపోతాను నేను, నాకు కొంచెం నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ గాన్, ద ఎల్డెస్ట్ బ్రదర్ స్నీక్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ వెంట్ టు ద మొనాస్ట్రీ వేర్ హీ మెట్ ద మంక్. వాళ్ళు అలా వెళ్ళారో లేదో, ఇతను ఎవరికి రహస్యంగా స్నీక్డ్ అంటే వెంట్ సీక్రెట్లీ, రహస్యంగా ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? హీ మెట్ ద మంక్ హూ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ మొనాస్ట్రీ. ఆ ఆశ్రమాన్ని ఎవరైతే చూసుకుంటూ ఉన్నాడో ఆ మంక్ సాధువు దగ్గరికి వెళ్ళి అతనితో ఏమంటున్నాడో తెలుసా? ఐ హ్యావ్ హర్డ్ యు ఆర్ పుట్టింగ్ అప్ అన్ ఇన్స్క్రిప్షన్ ఓవర్ ద డోర్ వే. హి సెడ్, కెన్ యూ టెల్ మీ వాట్ ద ఇన్స్క్రిప్షన్ రైట్స్? ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ద ఎల్డెస్ట్ బ్రదర్ ఎంక్వైర్డ్ వాట్ వాజ్ ద ఇన్స్క్రిప్షన్ అబౌట్. అక్కడ ఉన్నటువంటి ఆ శిలాఫలకం మీద ఏం చెక్కారు, ఏమి రాసున్నది, మీరేమైనా నాకు చెప్తారా అని చెప్పేసి ఆ సాధువుని అడిగాడు. సో మంక్ వాజ్ ఇన్నోసెంట్ అబౌట్ హిజ్ ఐడియా. అతని ఆలోచన ఏమిటో మంక్కి తెలియదు కాబట్టి సటన్లీ ఇట్ ఈస్ ఎ కొటేషన్ ఫ్రమ్ కన్ఫ్యూషస్. అయ్యో అలానా, వాళ్ళే చెప్తానని చెప్తూ ఇట్ ఈస్ ఎ కొటేషన్ ఫ్రమ్ కన్ఫ్యూషస్. కన్ఫ్యూషస్ చెప్పినటువంటి ఒక మంచి కొటేషన్ మేము దాని మీద చెక్కడం జరిగింది. ఇట్ రీడ్స్, అదేమిటి అంటే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్, ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. దట్ ఈస్ అ కొటేషన్ గివెన్ బై ద గ్రేట్ చైనీస్ ఫిలాసఫర్ కాల్డ్ కన్ఫ్యూషస్. ద బ్రదర్ వెంట అవే chuckling at his cleverness. దాంతో అతనికి ఎక్కడలేని ఆనందం కలిగింది. తనలో తాను నవ్వుకుంటూ తన యొక్క తెలివితేటలకి మురిసిపోతూ chuckling, రైట్, లాఫింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఫర్ హిజ్ క్లవర్నెస్, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎ లిటిల్ లేటర్ ద సెకండ్ బ్రదర్ అరైవ్డ్ దేర్. అడల్లగానే కొంతసేపటి తర్వాత రెండో వాడు వచ్చాడు, సెకండ్ బ్రదర్. కెన్ యూ టెల్ మీ వాట్ ద ఇన్స్క్రిప్షన్ యూ ఆర్ గోయింగ్ టు పుట్ అప్ ఓవర్ ద డోర్ వే రీడ్స్? హీ సెడ్ టు ద మంక్. హీ ఆల్సో మెట్ ద మంక్ అండ్ ఎంక్వైర్డ్ అబౌట్ ది ఇన్స్క్రిప్షన్. అంతేకాదు ఆ మంక్ని కలిసి ఆ శిలాఫలకం గురించి ఎంక్వైరీ చేశాడు. ఏమన్నాడు? కెన్ యూ టెల్ మీ వాట్ ద ఇన్స్క్రిప్షన్ యూ ఆర్ గోయింగ్ టు పుట్ అప్ ఓవర్ ద డోర్ వే రీడ్స్? మీరు అక్కడేదో మెయిన్ ఎంట్రన్స్ మీద ఒక శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నారు, ఇంతకీ దాని మీద ఏమి రాస్తుంది అని చెప్పేసి పెద్దవాడు ఏదైతే ప్రశ్న అడిగాడో అదే ప్రశ్న అడిగాడు సాధువుని. దాంతో సాధువు ఎవ్రీబడి సీమ్స్ టు వాంట్ టు నో సెడ్ ద మంక్. ఇట్ రీడ్స్ బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. అయ్యో మీరంతా ఏమిటి ప్రతి ఒక్కళ్ళు ఇదే అడుగుతున్నారు అని చెప్తూ దాని మీద ఏమి రాస్తుందో మళ్ళీ చెప్పాడు సాధువు రెండో వాడికి. ఏమని అంటే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్, ఎప్పుడూ నిజాయితీగా ఉండండి అని మాత్రమే దాని మీద రాసామని చెప్పేసి చెప్పాడు. అంతే, దాంతో రెండోవాడు సంతృప్తి చెందలు ఇంకా అడిగాడు, ఈజ్ దేర్ ఎనీ డెకరేషన్ అరౌండ్ ఇట్? మరి ఆ శిలాఫలకానికి ఏమైనా చుట్టూ ఏమైనా డెకరేషన్ చేశారా అని అడిగాడు. ద టాబ్లెట్ హ్యాజ్ ఎ ఫ్లవరీ బోర్డ్. ద సెకండ్ బ్రదర్ వెంట అవే వెరీ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్. దాంతో మాంక్ సాధువు ఏం చెప్పాడు అంటే ద టాబ్లెట్ హ్యాజ్ ఎ ఫ్లవరీ బోర్డ్, దాని చుట్టూ కూడా పూలతో చేసినటువంటి అల్లిక లాంటిది మేము ఏర్పాటు చేసామని చెప్పేసి చెప్పాడు. ఫ్లవరీ బోర్డ్ డెకరేటెడ్ విత్ ఫ్లవర్స్ అని చెప్పేసి సాధువు చెప్పగానే ఆ సమాధానం విని రెండోవాడు హీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్, తనకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. తనతో అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. అండ్ హార్డ్లీ హ్యాడ్ హీ గాన్ వెన్ ద థర్డ్ బ్రదర్ అరైవ్డ్ దేర్. వాడు అటు వెళ్ళాడో లేదో మళ్ళీ మూడోవాడు అందరికంటే చిన్నవాడు అక్కడికి వచ్చాడు. హీ టు ఎంక్వైర్డ్ అబౌట్ ద ఇన్స్క్రిప్షన్ అండ్ ఆన్ బీయింగ్ టోల్డ్ వాట్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇఫ్ దెర్ వాజ్ ఎనీ అదర్ రైటింగ్ ఆన్ ఇట్. అతను కూడా వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ మేడ్ బై ది అదర్ టూ బ్రదర్స్, హీ ఆల్సో మేడ్ ద సేమ్. మిగిలిన వాళ్ళు ఏదైతే అడిగారో ఇతను కూడా అదే ఎంక్వైరీ మా సాధువుని అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమడిగాడు అంటే ఇఫ్ దేర్ వాజ్ ఎనీ అదర్ రైటింగ్ ఆన్ ఇట్, ఇదే కాకుండా ఇంకేమైనా రాశారా, దాని మీద ఏమైనా చెక్కారా అని కూడా అడిగాడు. ఓన్లీ ద డోనర్స్ నేమ్ వాంగ్లీ అట్ ద బాటమ్ సెట్ ద మంక్. ఆ మంక్ సాధువు ఏం చెప్పాడంటే ఈ శిలాఫలకాన్ని ఎవరైతే డొనేట్ చేశాడో, ఇదిగో మా ఆశ్రమానికి ఎవరైతే దీన్ని సమర్పించారో అతని యొక్క పేరు మేము పెట్టాం, అతని పేరు వచ్చేసి వాంగ్లీ, అది కూడా అట్ ద బాటమ్ ఆఫ్ ది టాబ్లెట్, ఆ శిలాఫలకానికి దిగువన మేము చిన్నగా చెక్కాం వాంగ్లీ అనేటువంటి పేరు అని చెప్పేసి చెప్పాడు. ద నెక్స్ట్ మార్నింగ్ ద త్రీ షార్ట్ సైటెడ్ బ్రదర్స్ మైడ్ దేర్ వే టు ద మొనాస్ట్రీ. మరుసటి రోజు ఉదయం యాజ్ అకార్డింగ్ టు దేర్ అగ్రిమెంట్, వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ద వెరీ నెక్స్ట్ మార్నింగ్ ఆల్ ద త్రీ షార్ట్ సైటెడ్ బ్రదర్స్ వెంట్ టు ద మొనాస్ట్రీ. మరుసటి రోజు ఉదయం ఆ మొనాస్ట్రీ ఆశ్రమానికి వెళ్ళారు ముగ్గురు. దెర్ ఈస్ ద ఇన్స్క్రిప్షన్ సెట్ ద ఓల్డెస్ట్ వన్. They drew near the entrance. I can clearly make out the writing. It reads, be honest at all times. So there is the inscription, said the oldest when they drew near the entrance.
కొంచెం ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నారో లేదో అందరికంటే పెద్దవాడు అదిగదిగో అక్కడ కనిపిస్తూ ఉంది ఇన్స్క్రిప్షన్, ఆ శిలాఫలకం మీద రాసింది నేను చదవగలుగుతున్నాను. ఐ కెన్ క్లియర్లీ మేక్ అవుట్ ద రైటింగ్, అక్కడ ఏమి రాశారో అది నేను చదవగలుగుతున్నాను. ఇట్ రీడ్స్ బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. అదిగో అక్కడ చెప్పింది ఏమిటి అంటే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్, ఎప్పుడు నిజాయితీగా ఉండండి అని ఆ శిలాఫలకం మీద రాశారు అని చెప్పి చాలా సంతోషపడిపోయాడు పెద్దవాడు. ఎందుకనంటే అందరికంటే ముందుగా తనే చదవగలిగాడు కదా ఆ శిలాఫలకం మీద ఏది రాసింది. దాంతో హీ వుడ్ కంటిన్యూ టు బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఫినాన్సెస్. దాంతో కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా తను కొనసాగిస్తూ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. దాంతో రెండోవాడు యువర్ సైట్ ఈజ్ బెటర్ దాన్ ఐ థాట్ సెడ్ ద సెకండ్ బ్రదర్. అయ్యో యువర్ సైట్ ఈజ్ బెటర్ దాన్ ఐ థాట్. రెండోవాడు అంటున్నాడు, అయ్యో నీవు నా చూపు ఏదో అనుకున్నాను కానీ పర్లేదు నీకు బాగానే కనిపిస్తుందే అన్నాడు. అంటూ బట్ డెఫినెట్లీ నాట్ బెటర్ దాన్ మైన్, కానీ నా అంత బాగా అయితే నీకు కనిపించట్లా. ఎందుకో తెలుసా? కెన్ యూ సీ ద డెకరేషన్ అరౌండ్ ద ఇన్స్క్రిప్షన్? సో ద సెకండ్ వన్ వెంట్ ఆన్ ఆస్కింగ్ అనదర్ క్వశ్చన్, దట్ ఈస్ కెన్ యూ సీ ద డెకరేషన్ అరౌండ్ ద ఇన్స్క్రిప్షన్? అక్కడ ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, ఆ శిలాఫలకం చుట్టూ నీకు ఏమైనా డెకరేషన్ కనిపిస్తూ ఉందా? ఆ చెక్కిన దాని చుట్టూ ఏమైనా నీకు కనిపిస్తూ ఉందా అని అడిగాడు. దాంతో డెకరేషన్, వాట్ డెకరేషన్? సో ద ఎల్డెస్ట్ వన్ స్టార్టిల్, ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే హీ డిడెంట్ నో అబౌట్ ద డెకరేషన్, హీ జస్ట్ న్యూ అబౌట్ ది ఇన్స్క్రిప్షన్. అతను అక్కడ ఆ శిలాఫలకం మీద రాసింది మాత్రం అతనికి తెలుసు, ఆ డెకరేషన్ తెలియదు. బట్ ద సెకండ్ బ్రదర్ న్యూ వాట్ ద డెకరేషన్ వాజ్ బికాస్ హీ లర్న్ ఫ్రమ్ ద మంక్. ఆ సాధువు చెప్పాడు కదా రెండో వాడికి ఆ డెకరేషన్ ఏమిటి అనేది. ఇట్ ఈస్ ఎ ఫ్లవరీ బోర్డ్. సో దర్ ఈస్ ఎ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ అరౌండ్ ద టాబ్లెట్స్ ఎట్ ద బ్రదర్ ట్రైంపెంట్లీ. దానికి ట్రైంపెంట్లీ దట్ మీన్స్ హ్యాడ్ వన్ ద రేస్, ఆ పందెం గెలిచినట్టుగా విజయం సాధించినట్టుగా గర్వంతో దెర్ ఇస్ ఎ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ అరౌండ్ ద టాబ్లెట్. దాని శిలాఫలకం చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేయబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు రెండోవాడు. దాంతో రెండోవాడు ఊహలోకి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, ఐ వుడ్ బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫినాన్సెస్. బట్ వెరీ గుడ్ అప్లాడెడ్ ద యంగెస్ట్ బ్రదర్. అందరికంటే చిన్నవాడు అప్పుడు చప్పట్లు కొడుతూ వెరీ గుడ్, మంచిది, చాలా బాగా చెప్పావు. బట్ కెన్ either of you see any other writing on the tablet besides the inscription? కెన్ either of you, మీ ఇద్దరిలో ఎవరైనా see any other writing on the tablet besides the inscription? ఆ శిలాఫలకం మీద చెప్పింది బీ ఆనెస్ట్ ఆల్ టైమ్స్ అని చెప్పారు కదా, అది కాకుండా ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ రిటెన్ బిసైడ్స్ ది ఇన్స్క్రిప్షన్? ఆ శిలాఫలకం మీద రాసిన దాని పక్కనే ఏమైనా రాసింది మీరు చూసారా అని అడిగాడు. అదర్ రైటింగ్ ఇంటోన్ ద సెకండ్ బ్రదర్, హిస్ ఫేస్ ఫాలింగ్. రెండవదా, ఇంకా ఏం రాస్తున్నారు అంటూ నెమ్మదిగా సెడ్ సంథింగ్ స్లోలీ అండ్ క్లియర్లీ, ఇంటోన్డ్ అండ్ ఫేస్ ఫాలింగ్, ముఖం వేలాడేసుకున్నాడు, లుకింగ్ సాడ్, విచారంతో చూస్తున్నాడు. ఎందుకంటే రెండవ వాడికి వేరే రాసింది ఏమిటో. ద నేమ్ ఆఫ్ ద డోనర్ వాంగ్లీ సెడ్ ద యంగెస్ట్ బ్రదర్ పాయింటింగ్, కాంట్ యు సీ ఇట్, ఇట్ ఈస్ ఎట్ ద కార్నర్. చిన్నవాడు చెప్తున్నాడు, అదిగో ఈ ఎవరైతే డొనేట్ చేశాడో ఈ ట్యాబ్లెట్ని ఈ ఆశ్రమానికి అతని పేరు చెక్కబడి ఉంది, అదిగో ఆ మూలను చెక్కించారు చూడండి, వాంగ్లీ అతని పేరు. అంటే యాజ్ ఇఫ్ హీ కుడ్ సీ ద నేమ్ ఆఫ్ ద డోనర్ బిసైడ్స్ ద ఇన్స్క్రిప్షన్. అక్కడ చెక్కినటువంటి దాంతో పాటుగా ఇతని పేరు కూడా నేను చూడగలుగుతున్నాను, కాబట్టి తను బాగా అందరి మిగిలిన ఇద్దరి కంటే కూడా బాగా చూడగలుగుతున్నాను అనేటువంటి కోణంలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ హీ వుడ్ బి ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఫినాన్సెస్ అని చెప్పేసి తను క్లెయిమ్ చేసుకున్నాడు. The monk they had talked to the previous evening came out of the monastery just then and walked towards the short-sighted brothers. ఇలా ముగ్గురు మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరైతే నిన్న వీళ్ళు ఏ సాధువునైతే కలిసారు, ఎస్టర్డే హోమ్ దే మెట్, దట్ మంక్ కేమ్ అవుట్ ఆఫ్ ది మొనాస్టరీ. ఆ సాధువు ఆ ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ సా దిస్ 3 brothers టాకింగ్ టు వన్ అనదర్. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నది వాళ్ళని చూసి హీ వెంట్ టు దెమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, ఓ యూ హ్యావ్ కమ్ టు సీ ద ఇన్స్క్రిప్షన్ హి సెడ్. మీరు అప్పుడే ఇక్కడ ఏమి రాశారో చూడటానికి వచ్చేసారా? హ్యావ్ యూ కమ్ టు సీ ద ఇన్స్క్రిప్షన్? సో సారీ వీ కుడెంట్ పుట్ ఇట్ అప్ ఎస్టర్డే ఈవినింగ్. అయ్యో మీరు మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే మేము దీన్ని నిన్న శిలాఫలకాన్ని మేము ఏర్పాటు చేయలేకపోయాం నిన్న సాయంత్రం. అండ్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ అప్ టుడే. ఆ శిలాఫలకాన్ని ఇప్పుడు మేము పెట్టబోతున్నాం, ఇవాళ దాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పాడు. So, by having listened to the words of the monk, all the 3 brothers felt at once ashamed of themselves, ashamed of their brothers, because actually there was no tablet,
బట్ దే ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ దే కుడ్ సీ వాట్ వాజ్ రిటెన్ అండ్ వాట్ వాజ్ ద ఇన్స్క్రిప్షన్. అక్కడ నిజానికి అక్కడ ఏ శిలాఫలకం ఇంకా ఏర్పాటు చేయకపోయినా కానీ ఏం చేశారు, వాళ్ళు నటించారు. ఏమని, అక్కడ చూసినట్టుగా, అక్కడ ఉన్నట్లుగా, దాన్ని చదువుతున్నట్లుగా. అండ్ దే ప్రొజెక్టెడ్ దెమ్సెల్వ్స్ యాజ్ దే కుడ్ సీ వెరీ వెల్. సో దే ఆల్ ట్రై టు అవుట్స్మార్ట్ వన్ అనదర్. వాళ్ళు ఏం చేశారు అంటే తోటి వాడిని మోసగించడానికి ప్రయత్నించారనమాట. ఆ విధంగా వాళ్ళు చివరికి ఏమైంది అంటే మంక్ చెప్పినటువంటి మాటలు విని ద షార్ట్ సైట్ బ్రదర్స్ రిలైజ్డ్ దేర్ ఫోలీస్. దాంతో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తాము చేసిన తప్పుని తెలుసుకొని సిగ్గుతో తల వంచుకున్నారు. ఫాలీస్ అంటే మిస్టేక్స్. సో ఈచ్ ట్రైడ్ టు అవుట్స్మార్ట్ ద అదర్. దే ప్లాన్ టు టెస్ట్ దేర్ ఓన్ విజన్ బై రీడింగ్ ద ఇన్స్క్రిప్షన్ అబౌవ్ ద డోర్వే ఆఫ్ ఏ నియర్ బై మొనాస్టరీ. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమంలో అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకం మీద ఏమున్నదని చదవడానికి ప్రయత్నించి ఆ విధంగా వాళ్ళు భంగపడ్డారు. అండ్ ఈచ్ న్యూ దట్ హీ కుడెంట్ రీడ్ ఇట్. ప్రతి ఒక్కరికి తెలుసు ఏమిటి అంటే అక్కడ తనకేమీ కనిపించట్లేదని, చదవలేమని కూడా తెలుసు. సో దే సీక్రెట్లీ అండ్ సెపరేట్లీ ఎంక్వైర్డ్ విత్ ద మంక్ దేర్ యాజ్ టు వాట్ వాజ్ రిటన్ ఆన్ ద ట్యాబ్లెట్. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఒకరికొకరు తెలియకుండా వెళ్ళి రహస్యంగా ఆ సాధువుని కలిసి దాని మీద ఏమి రాసిందో తెలుసుకుని అది తర్వాత మరుసటి రోజు అక్కడికి వెళ్ళగానే చదవటానికి ప్రయత్నించారు. అండ్ లేటర్ దే ప్రిటెండెడ్ దే వర్ రీడింగ్ ద ఇన్స్క్రిప్షన్ విత్ దేర్ ఓన్ ఐస్. బట్ ఇట్ వాస్ దెన్ దట్ ద మంక్ రివీల్డ్ ద ట్రూత్ దట్ ద ట్యాబ్లెట్ వాజ్ నాట్ పుట్ అప్ ఎట్. కానీ చివరికి ఏమైంది, నిజం తెలిసిన తర్వాత వాళ్ళు తెల్లమకం వేశారు. ఎందుకనంటే సాధువు చెప్పాడు, మేము నిన్న ఆ ట్యాబ్లెట్ అక్కడ పెట్టలేకపోయాం, ఏర్పాటు చేయలేకపోయాం, ఇవాళ మేము దాన్ని పెట్టబోతూ ఉన్నాం అని చెప్పేసి. సో ద బ్రదర్స్ రియలైజ్ హౌ ఫులిష్ దేవర్. దాంతో వాళ్ళకి తాము ఎంత తెలివి తక్కువగా వ్యవహరించాం, తాము ఎంత మూర్ఖులం అనేటువంటి విషయం అర్థమైపోయి సిగ్గుతో తలదించుకున్నారు. సో ఇక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చారో ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్ అనేటువంటి టైటిల్, కేవలం వాళ్ళు శారీరకంగా మాత్రమే ఆ లోపాన్ని కలిగి ఉండాల, కానీ మానసికంగా కూడా ఆ లోపాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ కథలో ఒక మంచి సందేశం ఉన్నది. ఏమిటంటే బీ ఆనెస్ట్ ఎట్ ఆల్ టైమ్స్. ఎప్పుడు నిజాయితీగా ఉన్నానని చెప్పాడు. కానీ వీళ్ళ ముగ్గురు నిజాయితీగా లేకుండా ఒకళ్ళనొకళ్ళు చీట్ చేయడానికి, డిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇది సరైనటువంటి టైటిల్ అని మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.